ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి ఆ నీలవేనేమో 10 కోట్లు వెంటనే ఇచ్చేయమని వార్నింగ్ ఇస్తూ మాట్లాడింది. ఇక్కడేమో వీళ్ళు 5 కోట్లు ఖర్చు పెట్టేసి చేతులెత్తేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? మావయ్య దగ్గరికి వెళ్ళి ఇదివరకట్లాగానే 5 కోట్లు విరాళం ఇవ్వాలని చెప్తే వద్దు, రీసెంట్గానే 2 కోట్లు తీసుకున్నాను, ఇప్పుడు 5 కోట్లు అనగానే నా మీద వాళ్ళకి డౌట్ వస్తుంది. అయినా డబ్బులు ఇవ్వాలంటే శ్రీవల్లి చెక్కు మీద సైన్ చేయాలి. దానికి ఆల్రెడీ నా గురించి తెలుసు. నేను అడిగితే అది ఇవ్వదు. మరెలా? పోనీ బ్యాంక్ లోన్ తీసుకుందామంటే షూరిటీ అడుగుతున్నారు. షూరిటీ సంతకం పెట్టాలన్నా అది శ్రీవల్లే చేయాలి. ఎటు చూసినా ఇప్పుడు దాని కాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఛా! ఫోన్ లిఫ్ట్ చేయకూడదు. ఈ నీలవేనికి సమాధానం చెప్పడం నా వల్ల కాదు. తను ఫోన్ చేస్తుందంటేనే ఏదో తెలియని కంగారు వచ్చేస్తుంది. ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి? ఇలా ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల టైం వేస్ట్ తప్ప ఉపయోగం లేదు. ముందైతే మొదటి స్టెప్గా శ్రీవల్లిని అడిగి చూద్దాం. అదేమంటుందో దాన్ని బట్టి ఫర్దర్ స్టెప్ తీసుకుందాం. శ్రీవల్లి, బిజీగా ఉన్నావా? నాతో ఏమైనా మాట్లాడాలా? అవును. ఏంటి చెప్పు. నాకు కొంత డబ్బు కావాలి. నేను డీల్ క్యాన్సిల్ చేసేసరికి 10 కోట్లు తిరిగి ఇవ్వమని అడిగినట్టుంది నీలవేణి. మరి తను ఇచ్చిన డబ్బు ఏం చేశాడో? ఏంటి శ్రీవల్లి ఆలోచిస్తున్నావు? నాకు డబ్బు చాలా అర్జెంట్. కావాలంటే మావయ్య గారికి చెప్పే ఇవ్వు. అయ్యో, దానికి నాన్నగారిని అడగడం ఎందుకు? నేను ఇస్తాను కదా. ఒక నిమిషం. ఇది కళా నిజమా? డబ్బు అడగగానే ఏంటి ఎందుకు అని అడగకుండా ఇస్తానంటూ అలా వెళ్ళింది. ఆ పోకిరి కుర్రాల బారి నుండి కాపాడినందుకు కొంపతీసి నా మీద ప్రేమ పుట్టిందా? ఇదిగో ఈ 5,000 రూపాయలు తీసుకో. ఏంటి శ్రీవల్లి ఇది? అదే ఖర్చులకి డబ్బు. నాకు కావాల్సింది పాకెట్ మనీ కాదు. మరి 5 కోట్లు కావాలి. అది కూడా అర్జెంటుగా కావాలి. 5 కోట్ల? అంత డబ్బుతో ఇప్పుడు అవసరం ఏంటి? మళ్ళీ హాస్పిటల్కి, స్వచ్ఛంద సంస్థలకి డొనేషన్ ఏమైనా ఇవ్వాలా? అవును. ఇప్పుడే అర్జెంటుగా ఇవ్వాలా? అదే కదా చెప్తున్నాను. సరే, స్వచ్ఛంద సంస్థ వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయి. అంటే శ్రీవల్లి, ఆ డబ్బు స్వచ్ఛంద సంస్థలకు కాదు. మరి దేనికి? చెప్పు త్రిదేవ్, నువ్వు నా భర్తవి. నీకా మాత్రం ఇవ్వలేనా? రీజన్ చెప్పు. అది కరెక్ట్ అనిపిస్తే ఇచ్చేస్తాను. నీకు 5 కోట్లు కావాలి. ఎందుకో తెలియదు కానీ అర్జెంటుగా మాత్రం కావాలంటావు. సరైన కారణం లేకుండా నేనెవరికి డబ్బివ్వలేను. ఎందుకంటే నాన్న నా మీద నమ్మకంతో అప్పగించిన బాధ్యత కదా. ఏమో అనుకున్నాను కానీ నువ్వు మాటలు బాగానే నేర్చావు. సమాధానం కూడా నాకు తగిలేలా చెప్తున్నావు. చూస్తూ ఉండు. నీ ఆస్తిని దక్కించుకున్నాక నీ బతుకు ఏం చేస్తానో. హర్ట్ అయ్యావా? నేనంటే నీకు ఎంతో ఇష్టం. నా గురించి నీకు పూర్తిగా తెలుసు. నీ గురించి కూడా నాకు తెలుసు అన్న విషయం నీకు తెలుసు. సో నన్ను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకున్నాను శ్రీవల్లి. అందుకే నువ్వు నాకు డబ్బు ఇవ్వాల్సిన పని లేకుండా నీ వల్ల అయ్యే సాయం చేస్తావా? అదేంటి త్రిదేవ్ అలా అంటావు? నువ్వు అడిగితే నేను చేయనా? ఖచ్చితంగా చేస్తాను.
ఏంటో చెప్పు. బ్యాంక్లో లోన్ తీసుకుందామని తెలిసిన మేనేజర్కి ఫోన్ చేశాను. అతను లోన్ ఇస్తానన్నాడు. అవునా? అయితే ఇంకా నాతో పనే ఉంది, వెళ్ళి తీసుకో. కానీ ఆ అమౌంట్కి షూరిటీగా హై ప్రొఫైల్ వాళ్ళ సైన్ కావాలని అడుగుతున్నారు. నువ్వు కొంచెం షూరిటీ ఇస్తే నాకు లోన్ వస్తుంది. అయ్యో, అదెంత పని? అలాగే చేస్తాను. కానీ కోదండరామయ్య కంపెనీ ఎండీగా కాదు, త్రిదేవ్ భార్యగా. ఒక నార్మల్ పర్సన్లా నువ్వు నా భర్తవని షూరిటీ ఇస్తాను. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా త్రిదేవ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? తీసుకున్న డబ్బుని తిరిగి తెచ్చివ్వమని చెప్పాను, ఇంతవరకు తీసుకురాలేదు. అసలేమనుకుంటున్నాడు వాడు? ఒకవేళ నాకు డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టాలనుకుంటున్నాడా? నేనతనికి మరీ సాఫ్ట్గా చెప్పానా? అందుకే సీరియస్గా తీసుకోవట్లేదా? అయితే సీరియస్గా చెప్పాలి. ఈ నేలవేణి అంటే ఏంటో అతనికింకా పూర్తిగా అర్థం కాలేదనుకుంటా. ఏమంగా అమ్మా, కాఫీ తీసుకురా. అలాగేనమ్మా. ఆగు. ఏ కప్పులో తెస్తావు? ఈరోజు సోమవారం కదమ్మా, సింగపూర్ నుంచి తెచ్చిన బంగారు కప్పులో తెస్తానమ్మా. అందులో వద్దు, కబోర్డ్లో ఉన్న వైట్ కలర్ కప్పులో తీసుకురా. ఆ కప్పులోనా? అవును. అమ్మగారి కప్పులో తీసుకురామన్నారంటే ఈవిడ చేతిలో ఎవరికో మూడిందన్నమాట. పాపం, ఎవరో అతను. చెప్పు సుధాకర్. మేడం, రైతుల ల్యాండ్స్ గురించి మాట్లాడదామని చేశాను. అందరూ మీరు చెప్పిన రేటుకి అమ్మడానికి రెడీగా ఉన్నారు. మీరు వస్తే అడ్వాన్స్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. సారీ సుధాకర్, ప్రస్తుతం ఆ ల్యాండ్స్ మనం కొనడం లేదు. 10 రోజుల వాళ్ళ నాగమని చెప్పు. తర్వాత ఏంటనేది నేను నీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. అదేంటి మేడం? వివరాలు నీకు అనవసరం, చెప్పింది చెయ్యి. అలాగే మేడం. త్రిదేవ్, ఇవాళ నువ్వు నా చేతులు అయిపోయావు. లడ్డు, లడ్డు. ఏంటి బావా? సీత ఎక్కడుంది? ఏమో బావగారు, నాకు తెలీదు. పైన రూమ్లో లేదా? లేదే. అవునా? తంగచ్చి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆ కిచెన్లో ఉండదేమో. సర్లే, నేను చూస్తా. ఏమై నిన్నే పిలుస్తుంటే వినిపించట్లేదా? నిన్నేనో. అబ్బా, ఏంటండి ఇది? ఏ సంతలో వంకాయో కనుక్కుందామని. ఏంటండి మీరు? ఈరోజు ఏమైందో నీకు? ఈ అలకేంటి? పెళ్ళవ్వకుండా ఎవరైనా పెళ్లి కూతుర్ని ఏమో అని పిలిస్తే అలక్కుండా ఉంటారా? పెళ్లి కూతురా? ఓహో, అదా శ్రీమతి గారి అలకకి కారణం. మరి కాకపోతే ఏంటి? అసలు పెళ్ళవక ముందే ఇలా పెళ్లి కూతురు దగ్గరికి పెళ్లి కొడుకు రావచ్చా? రావచ్చు. ఇంట్లో ఎవరైనా మనల్ని ఇలా చూస్తే బాగోదు. పెళ్ళయ్యే వరకు నా దగ్గరికి రాకండి. చూస్తే చూడనే, నా భార్య దగ్గరికి నేను వస్తే ఎవ్వరు ఏమనుకోరు. పైగా మనల్ని ఇలా చూస్తే మనకింకా తొందరగా పెళ్లి చేయాలనుకుంటారు అందరూ. చెప్పు, ముహూర్తం ఇవాళ పెట్టించమంటావా? ఇంకా చాలా ఆపండి మీ పరిహాసాలు. పరిహాసాలు కాదు, సరసాలు. అబ్బా ఊరుకోండి. ఏమైంది మీకు ఈరోజు? మరీ చిలిపిగా తయారయ్యారేంటి? ఈ రోజే కాదు శ్రీమతి, ఇక ప్రతిరోజు మనకు పండగే. చూస్తూ ఉండు,
కాబోయే పెళ్లి కూతురిని కౌగిళ్లతో ముద్దు ముచ్చట్లతో మురిపిస్తాను. ఛీ, ఏంటా మాటలు? పెళ్లి మోజులో మీరు మీ వయసుని కూడా మర్చిపోతున్నారు. భార్యాభర్తల మధ్య ప్రేమకి అనుబంధానికి వయసుతో సంబంధం ఏంటి చెప్పు? అబ్బా, మీతో నేను మాట్లాడలేనండి. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అలా అంటావేంటి? నేను నచ్చానో లేదో చెప్పాలి కదా నువ్వు. నువ్వైతే నాకు బాగా నచ్చావు. మరి నీ సంగతి చెప్పు. ఏం చెప్పాలి? అదే నేను నీకు నచ్చానా లేదా అని. నచ్చందే పెళ్లికి ముహూర్తాలు పెట్టించారా? తెలివిగా సమాధానం చెప్తున్నావు. ఆ మాత్రం తెలివి లేకపోతే మీతో ఎగటం కొంచెం కష్టమే. ఈ షష్ఠి పూర్తి పెళ్లి నీకు కూడా బాగా ఎక్కేసినట్టుంది. మరీ మీ అంత కాదులేండి. నీతో ఇలా మాట్లాడుతుంటే మన పెళ్ళైన పాత రోజులు గుర్తుకొస్తున్నాయి సీత. ఎన్ని జన్మలకైనా నువ్వే నా భార్యవి కావాలి. ఈ ఇంట్లో ఇలాంటి దరిద్రాలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో. వాళ్ళని అలా చూస్తుంటే నాకు వామిటింగ్ వచ్చేలా ఉంది. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. తంగచ్చిని బావగారిని ఇలా చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో. ఏ బాధలు లేకుండా మీరు ఇలా ఆనందంగా ఉండాలని శ్రీవల్లి కోరుకుంటా ఉండాలి. తను కోరుకున్నట్టే జరుగుతుంది. దేవుడా, వీళ్ళెప్పుడు ఇలా సంతోషంగా ఉండేలా చూడు స్వామి. చిచ్చి, ఎవరైనా వయసుకు తగ్గట్టు ప్రవర్తిస్తే చూడ్డానికి అందంగా ఉంటుంది. 20 ఏళ్లలో చేయాల్సిన పనులు 60 ఏళ్లలో చేస్తే అసహ్యంగా ఉంటుంది. ఏమైంది ఇప్పుడు? హాల్లోకి వెళ్ళాలంటే నాకు చాలా చిరాగ్గా ఉంది. విషయం చెప్పకుండా అలా చిరాకు పడితే నాకేం తెలుస్తుంది? ఏం చెప్పమంటావు? ఆ కోదండ రామయ్య సీతమ్మల సరసాలు నేను చూడలేకపోతున్నాను. పైగా వయసుకి భార్యాభర్తల మధ్య ప్రేమకి సంబంధం ఏముందన్నట్టు మాట్లాడుతున్నాడు ఆ ముసలోడు. ముసలోళ్ళకి దసరా పండుగ అంటే ఏంటో అనుకున్నాను. ఇదే అన్నమాట. అసలు ఏం చూసావు? ఏం జరిగింది? కాస్త వివరంగా చెప్తావా? కోదండ రామయ్య ఆ సీతమ్మ నిన్ననే పెళ్ళైన కొత్త జంటలా సిగ్గులు వలకబోసుకుంటూ వాగలిపోతున్నారు. మీ నాన్న వాళ్ళకం చూస్తుంటే షష్ఠి పూర్తితో పాటు ఫస్ట్ నైట్ కూడా చేయమనేలా ఉన్నాడు. ఫస్ట్ నైట్ కాకపోతే హనీమూన్కి వెళ్తారు. వాళ్ళ కూడా మనకెందుకు, వదిలే. నేనేం చెప్పినా ఆసక్తిగా వింటావు, కానీ ఈరోజేంటి నాకన్నా చిరాగ్గా ఉన్నావు? ఏదో టెన్షన్లో ఉన్నట్టు కనపడుతున్నావు. ఏం జరిగింది కేశవా? దేవుడా, ఏం చేయాలి? డబ్బు ఖర్చు పెట్టేశాక ఇలా జరిగిందేంటి? నీలవేణి రూపంలో వాడి మెడకే ఉచ్చు బిగుసుకుంది. అది అర్థం కాకనే నేను టెన్షన్తో చస్తున్నాను. నేను అందుకే చెప్పాను వాడు వచ్చే వరకు ఆగుదామని. నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు చూడు ఏమైందో. ఇలా కథ అడ్డం తిరుగుతుందని నేనేమన్నా కలగన్నానా? సరే, ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి డిస్కషన్ ఎందుకు? త్రిదేవ్కి ఏం చెప్పాలో అది ఆలోచించు. ఆలోచించడానికి ఏముంది? కరిగిపోయిన కాలం, ఖర్చు పెట్టిన డబ్బు ఎలాగో తిరిగి రాదు. ఏదో ఒకటి చేసి శ్రీవల్లి దగ్గర డబ్బు గుంజాలి. అది అంత ఈజీగా అవుతుందా? వాడు అమెరికా ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి 2 కోట్లు తీసుకోవడానికి ఒక యజ్ఞం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా 5 కోట్లు అస్సలివ్వదు. పైగా ఇప్పుడు శ్రీవల్లికి మీ తమ్ముడి గురించి నిజం తెలిసిపోయింది కాబట్టి 5 పైసలు కూడా ఇవ్వదు. నిజమే. త్రిదేవ్ చేతిలో మనం, నీలవేణి చేతిలో త్రిదేవ్, ముగ్గురం బుక్ అయ్యాం. ప్రతిదీ సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది, కానీ ఫైనల్గా ఫెయిల్ అయిపోతుంది. మన బ్యాడ్ లక్ అలా ఉంది. అంత డబ్బు వాడు ఎలా అడ్జస్ట్ చేస్తాడో ఏంటో. పోనీ డీల్ ఓకే చేయమన్నట్టుగా మనం ఏమైనా మాట్లాడి చూద్దామా? దేవుడు చెప్పినా శ్రీవల్లి ఓకే చేయదని త్రిదేవ్ ఆల్రెడీ చెప్పాడు. వాడంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే దాని నిర్ణయం అస్సలు మారదు. అగ్రిమెంట్ ఓకే అయ్యి వర్క్ స్టార్ట్ అయితే ఆ కంపెనీ బాధ్యతను నాకే అప్పగిస్తానని కోదండరామయ్య మాట ఇచ్చాడు కదా అని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఆ సంతోషం కూడా ఎక్కువసేపు లేదు. బాధపడకు కేశవ,
టైం చూసుకొని మీ నాన్నని మళ్ళీ అడుగుదాం. మనకి మరో అవకాశం వస్తుందిలే. ముందు నీలవేణి ప్రాబ్లం నుంచి త్రిదేవ్ గారిని బయటపడేయాలి. లేదంటే మన ముగ్గురికి పెద్ద సమస్య ఎదురవుతుంది. అందుకే నేనేం మాట్లాడకుండా సైలెంట్గా వచ్చేసాను. ఎంత ఆలోచించినా నాకేమీ తోచట్లేదు. వాణ్ణి రానివ్వు, ముగ్గురం కలిసి ఏదో ఒకటి చేద్దాం. వాడి మనసులో ఏముందో తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ఫర్దర్ స్టెప్ తీసుకోవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సమస్యని పరిష్కరించుకున్నాం కదా, అలాగే ఇది కూడా సాల్వ్ అవుతుందిలే. కానీ మనం ఈసారి 5 కోట్ల గురించి కాదు, ఏకంగా ఆస్తి మొత్తం కొట్టేయడానికి ప్లాన్ చేయాలి. అప్పుడే మన సమస్యలన్నీ తీరిపోతాయి. ఇలా ప్రతిదానికి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఆ యాంగిల్లో ఆలోచించి కేశవా. ఈవిడ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఫోన్స్ చేస్తూనే ఉంది. ఇలా కాదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తే ఓ పని అయిపోతుంది. ఏం కావాలి సార్? ఒక బ్లాక్ కాఫీ తీసుకురా. అలాగే సార్. ఈ నీలవేణి టెన్షన్ నాకు ఎప్పుడు పోతుందో ఏమో. నీలవేణి గారు, మీరా? అవును, నేనే. ఇక్కడికొస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదా? మీరిక్కడ ఏం చేస్తున్నారు? నిన్ను కలుద్దామనే వచ్చాను. నువ్వేంటి, నీకెన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు? ఫోన్ సైలెంట్లో ఉందండి, చూసుకోలేదు. అవునా? నేను పూలు తలలో పెట్టుకుంటాను, చెవుల్లో కాదు. నీ మాయ మాటలు నీ భార్యకి చెప్పు, నాకు కాదు. నా డబ్బులు తీసుకొస్తానని చెప్పావు కదా, ఇంతవరకు ఇవ్వలేదేంటి? అంటే ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేవండి. లేవా? ఏం చేశావు? నేనేం చేయలేదండి. కేశవ ఖర్చు పెట్టేశాడు. కేశవ? వాడెవడు? మా బావండి. నాకు తెలియకుండా ఆ డబ్బులతో తన అప్పులు తీర్చేశాడు. నా దగ్గర డబ్బు తీసుకున్నది నువ్వు కదా, తీర్చాల్సింది కూడా నువ్వే కదా? అవును. మరి మధ్యలో కేశవ గీశవ అని వేరే వాడి పేరు చెప్తావేంటి? మీ డబ్బు తప్పకుండా ఇస్తానండి, కానీ నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి. త్రిదేవ్, నువ్వు నన్ను ఒక బిజినెస్ ఉమెన్ గానే చూసావు, కానీ నాలో ఇంకో యాంగిల్ కూడా ఉంది. అది నువ్వు చూస్తే తట్టుకోలేవు. ఎక్కడో దూరంగా పరవాడలో ఉంటుంది, నన్నేం చేస్తుందిలే అనుకుంటున్నావేమో. మర్యాదగా డబ్బులు ఇవ్వకపోతే నేను చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతాను. ఇప్పుడు నా దగ్గర లేవని చెప్తున్నాను కదండి, అర్థం చేసుకోండి ప్లీజ్. చూడు, నేనిది వరకు వడ్డీ వ్యాపారం చేశానని చెప్పాను కదా, కానీ నా దగ్గర డబ్బు తీసుకొని ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాడు ఒక్కడూ లేడు. నీలాగా డబ్బు లేదని కొంతమంది నాకు సమాధానాలు చెప్పేవారు, కానీ వాళ్లతో కూడా నేను డబ్బులు కట్టించాను. దట్ ఈజ్ నీలవేణి. నీకొక స్టోరీ చెప్తాను విను. ఎల్లయ్య అని ఒకడు నా దగ్గర అప్పు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వడానికి వాడి దగ్గర డబ్బు లేదు. వాడికి ఇల్లు పొలం కూడా లేదు. మరి అతని దగ్గర నుంచి డబ్బులు ఎలా వసూలు చేశారు మేడం? అతను నెక్స్ట్ రోజే చనిపోయాడు. అంటే మీ డబ్బు ఇవ్వకుండానే? అవును, కానీ అతను చనిపోవడానికి 12 గంటల ముందు బాడీలోని ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అన్ని అమ్మి నా అప్పు తీర్చాడు. నిజంగా అతను చాలా గ్రేట్ మేడం. కాదు, నేనే వాణ్ణి కిడ్నాప్ చేయించి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కిడ్నీలు కళ్ళు అమ్మి వాణ్ణి పైకి పంపించాను. నువ్వు అలాంటి పరిస్థితి తెచ్చుకోవని అనుకుంటున్నాను. రేపు మార్నింగ్ లోపల నా డబ్బులు నాకు తెచ్చివ్వు, సరేనా? రేపే అంటే అంత డబ్బు నాకు అడ్జస్ట్ అవ్వదు. కావాలంటే సగం ఇచ్చేస్తాను. సగం సగం పనులు చేయటం నాకు నచ్చదు. ఆ సగం కూడా నీ దగ్గరే ఉంచుకొని రేపు ఫుల్ అమౌంట్ తెచ్చివ్వు. రేపటికి రేపంటే కష్టం మేడం. పోనీ
ఓ 2 రోజులు టైం ఇవ్వండి, ఎలాగైనా మీ డబ్బు తెచ్చిచ్చేస్తాను. ప్లీజ్ ఈ ఒక్క మాటైనా వినండి. సరే 2 రోజులు చూస్తాను. నేను ఎవ్వరికి ఇంత పద్ధతిగా రెండోసారి అవకాశం ఇవ్వలేదు, నీకిస్తున్నాను. 2 రోజుల్లో ఏం చేసైనా సరే నా డబ్బు నాకు తెచ్చివ్వు, అర్థమైందా? అలాగే మేడం. నేనిచ్చిన అవకాశాన్ని లైట్ తీసుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, నీ మామ కోదండరామయ్య కూడా నిన్ను కాపాడలేడు. నిన్ను మర్డర్ చేసి నీ శవాన్ని ఇదే రెస్టారెంట్లో దిష్టి బొమ్మలా వేలాడదీస్తాను. జాగ్రత్త, జాగ్రత్త. బాబోయ్, మనిషి చూడ్డానికి క్లాస్గా ఉన్నా బిహేవియర్ మరీ ఇంత మాస్గా ఉందేంట్రా దేవుడా. రేపటికి రేపు డబ్బు ఎలా తెచ్చివ్వాలి? ఇవ్వకపోతే అన్నంత పని చేసేలా ఉంది. ఈ విషయం మావయ్యకి తెలిస్తే ఇంట్లో ప్లేస్ ఉండదు. తను చెప్పినట్టు డబ్బు ఇవ్వకపోతే ప్రాణం ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి లడ్డు? శ్రీవల్లిని, మన శ్రీవల్లిని ఎవరో కిడ్నాప్ చేసినారంట.